ఛేదించే ఖడ్గం దూసిందా ఛేదించే బాణం చదరంగి ఆధుర సంకల్పం తానే సేనై. ఏంటో యథా జీవితం. పొద్దున్నే లెగవాలి, స్నానాలు, ఎక్సర్సైజులు, రెడీ అవ్వడాలు, షర్ట్ వేయడాలు, నాకు అస్సలు ఇష్టమైన కప్స్ పెట్టడాలు, పాష్గా బెల్ట్లు, స్ప్రేలు, వాచ్లు పెట్టి రెడీ అవ్వడాలు. ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు కదా. నా పేరు సాహిద్. నా క్వాలిఫికేషన్ బీటెక్. That's right. Yeah. That's right. Yeah. Stupid life, too boring. Yeah. కాసేపు అని పాట వింటూ రిలాక్స్ అవుదాం. Causing grief in human relations, it's a turf war on a global scale. I'd rather hear both sides of the tale. It's not about races, just cases, faces. Where your blood comes from is where your space is. ఎవడరా ఇన్న సపక్కనే. ఛీ దీనమ్మా జీవితం. ఈ ప్రాబ్లమ్స్కి బ్రతకడం కన్నా చావడం మేలు అనిపిస్తుంది. ఛీ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇంతే. రేయ్ ఏందన్నా? రేయ్ రేయ్ ఏమైంది చెప్పరా. ప్రాబ్లమ్స్లో ఉన్నానన్నా, కదిలించి మాకన్నాను. అబ్బో ఈడికి కూడా ప్రాబ్లమ్సా చూద్దాం. రేయ్ ఏమైంది చెప్పరా. మొత్తం 3 ప్రాబ్లమ్స్ అన్నా. చెప్పు. 1 మనీ అన్నా, ఐపీఎల్ సీజన్ కదా, చేయి దొరదాడింది, 1,00,000 బొక్కడింది అన్న. సెకండ్ది స్టడీస్ అన్నా, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ దాంట్లోనే 3 సబ్జెక్టులు దొబ్బినాయి అన్న. ఈ రెండింటికి కారణం అమ్మాయి అన్న. దాని గిఫ్ట్ కోసం ఐపీఎల్ పెట్టి కాసా, దాని చుట్టూ తిరుగుతూ సబ్జెక్టులు పోగొట్టుకున్నా. చివరికి అదే హ్యాండ్ ఇచ్చిందన్న. ఈ ప్రాబ్లమ్స్కి చచ్చిపోవాలనిపిస్తుందన్నా. నా ప్రాబ్లమ్స్ ఏంటంటే నీకు నవ్వొస్తుందా అన్న? ఈ ప్రాబ్లమ్స్కి చాలా అంటే నేను ఎన్నిసార్లు చచ్చుంటాను రా. నీకేం ప్రాబ్లమ్స్ అన్నా? నీకేందన్నా మంచి జాబు మంచి లైఫ్, జట్ట మర్జుకు రేంజ్ కదన్నా నీది. అరే నా బైక్ అంటే తెలుసా నీకు? నీకేం ప్రాబ్లమ్స్ అన్నా? మనీ, స్టడీ, అమ్మాయి. అదేంటన్నా నీకు అయ్యే ప్రాబ్లమ్సా? బీటెక్ చేయను ఎప్పటికైనా అయ్యే ప్రాబ్లమ్స్. మరి గెటప్ ఏందన్నా? ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే వాచ్మెన్ కూడా రెస్పెక్ట్. సర్రా మళ్ళీ కలుస్తా. ఎక్కడికన్నా? ఈ మాత్రం మెయింటైన్ చేయాలంటే పార్ట్ టైం జాబ్ చేయాలి కదరా. వీడికి ఇన్ని ప్రాబ్లమ్సా? నేను కూడా నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కానీ ఎలా? ఏం చెయ్యాలి? నేను కూడా జాబ్ చేస్తే కానీ ఎలా? అది కూడా వీడినే అడుగుదాం. ఏడు అన్నా. అన్నా నేను పార్ట్ టైం జాబ్ చేస్తా అన్నా, నువ్వు చేసే చోట. రే నీ గాంధీ రోడ్లో నూడిల్స్ షాప్ తెలుసా? తెలుసా. అక్కడ నూడిల్స్ చేసేది నేనే. పర్లేదన్నా. పక్కనే బాబ్జీ బోండాలు కొట్టింది, అక్కడ బోండాలు వేసుకో. రే రేపు నీకు ఎగ్జామ్ ఉంది కదా. నీకెలా తెలుసన్నా? నేను బ్యాక్లాగ్ రాయాలి.